యూట్యూబ్ ఛానల్ వ్యూయర్స్ అందరికీ నమస్కారం తెలియజేస్తూ ఈరోజు కూడా కొంచెం మంచి మంచి చీరలతో ప్లస్ 1-2 చీరలండి ఈ సేమ్ శారీస్ దొరుకుతాయని ఇంతకు ముందు వీడియోలో పెట్టినప్పుడు అడిగారు. వారి కోసమే అన్నట్టు ఇంకొక చీర మన బీరువాలో ఉంది, నేను చూసుకోలేదు, అది కూడా తీసుకురావడం జరిగింది. కోర సెమీ కోర అండి. ఇది అసలు స్మూత్గా మనకి జనరల్గా ఆర్గంజా శారీస్ ఇలా నిలబడతాయి, కోరా శారీస్ కానీ ఆర్గంజాస్ కానీ. ఇది సేమ్ అలాగే కనిపిస్తుంది, సాటిన్ బోర్డర్స్తో వచ్చింది. మంచి పింక్ అండి ఇది. ఈ పింక్ని మరి ఇది పళ్ళు అండి. బ్లౌజు బుటీస్ వచ్చింది, ఇలా వచ్చింది బుటీస్. శారీ మొత్తం బోర్డర్స్ చిన్నగా సాటిన్ బోర్డర్స్లో మధ్య మధ్యలో అక్కడక్కడ ఇచ్చారు డిజైన్. శారీ మొత్తం కూడా బుటీస్ వచ్చిందండి, ఇలా వచ్చింది. ఇవి చాలా బాగుంటున్నాయి, కంఫర్టబుల్గా కూడా ఉంటున్నాయి. నేను కూడా ఎక్కువ కట్టుకుంటాను వీటిని. ఇవి మనకి ఎలా ఉంటున్నాయంటే బాగా స్మూత్గా చెన్నూరు సిల్క్స్ వస్తాయి కదా. వీడియో మొదలు పెట్టేసరికి నా గొంతులో తేడా వచ్చేస్తుంది. ఎవరో పెట్టారండి వెకిల్ నవ్వులని, అందుకని నేను ఇంకెక్కువ నవ్వకుండా నా వల్ల కాదనమాట నవ్వకుండా చేయటం. నేను జాగ్రత్తగా చేశాను అనుకున్నాను, కానీ ఈవేళ మళ్ళీ నవ్వే వస్తుంది నాకు. చూసారా, ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. చాలా అసలు క్లాసీ లుక్. ఇది బెనారస్ జార్జెట్ అండి. బెనారస్ జార్జెట్ కాఫీ కలర్కి ఆనియన్ పింక్ అనొచ్చు మరి దీన్ని. ఆనియన్ పింక్ కూడా కాదండి, ఇది మంచి పింక్ వచ్చింది. ఇది పింక్లో ఆనియన్ పింకే కాదేమో, పింక్ అండి. పింక్ అనే చెప్తాను, ఎందుకంటే మీకు కనిపించే కలర్. ఇది పళ్ళు అండి. ఇది అసలు ఈ డిజైన్ నేయటానికి కూడా వీళ్ళకి చాలా టైం పడుతుంది అంటండి, 2-3 డేస్ పట్టేస్తుందంట. సో ఇవి పవర్ లూమ్స్ హ్యాండ్లూమ్స్ తెలియదు, వాళ్ళు మనకి ఇచ్చేవాళ్ళు మాత్రం హ్యాండ్లూమ్స్ అని చెప్తున్నారు, కానీ ఐ డోంట్ థింక్ సో. ఇది బ్లౌజ్ అండి, మనకి సింగిల్ సైడే బార్డర్ వస్తుందండి, ఇలాగా కుట్టించుకుని ఇలాగా అండి. ఈ బార్డర్స్ నేను అక్కడ కొన్ని చోట్ల చూసినవి చెక్ చేసినవి వీ నెక్ పెట్టించుకుని ఆ వీకి ఈ నెక్ ఇలాగా 2 సైడ్స్ వేసుకుని, ఎలాగో సింగిల్ లైన్ వేసుకుంటున్నారు కదా పళ్ళు అందరూ, స్టైలిష్గా డిజైన్ చేయించుకుంటే అండి ఒక రేంజ్లో ఉంటుంది. పళ్ళు బోర్డర్స్ బ్లౌజు అంతా ఒక మంచి పింక్ వచ్చి, బేబీ పింక్లో డార్క్ పింక్ అనొచ్చేమో, లేకపోతే పింక్ వచ్చి కాఫీ కలర్ కాంబినేషన్లో సిల్వర్ జరీలో సారీ మొత్తం బుటీస్ వచ్చిందండి. సో ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటోలు తీసి పెట్టండి. చాలా అంటే చాలా చాలా అసలు వెరీ రేర్ కాంబినేషన్స్ కొన్ని ఉంటాయి కదా, అలాగా కామన్ కాంబినేషన్ కాకుండా ఈ చీర ఫోటో. నాకైతే షోరూమ్ పెట్టుకోవాలని బాగా లాగేస్తుంది మనసు అంతా. ఇలా 1-2 కాదు, అలా ఇంకా నింపేసుకుని చూసుకోవాలని ఉంది కళ్ళ నిండుగా. సిల్క్ మార్క్ సర్టిఫైడ్ అండి, బెనారస్ కటాన్ సిల్క్. ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ అని తెలిసిపోతుంది చూస్తుంటే. ఇగో మనకి ఎప్పుడు నాకు నేర్పించారు స్వప్న గారు పేరు తీసుకొచ్చేసి రాదమ్మ. చూసారా, ఈ అంచంతా అన్ఈవెన్గా ఉంటే అంటండి మనకి ప్యూర్ హ్యాండ్లూమ్స్ అంటండి. పవర్ లూమ్స్లో పక్కగా వచ్చేస్తుందంట, క్లియర్గా నీట్గా ఉంది. అంటే బాలేనివన్నీ పవర్ లూమ్స్, బాగున్నవన్నీ పవర్ లూమ్స్, బాలేని అన్ని బోర్డర్స్ హ్యాండ్లూమ్స్ చేతితో చేసి వర్క్ కదా, చాలా కష్టం కనిపించి ఇది కట్టుకుంటే మన బాడీకి ఫీల్ వేరు, ఆర్గానిక్స్ లాగా అన్నమాట. ఇది పళ్ళు అండి, రోజెస్ బంచెస్ లాగా డిజైన్ చేశారు సైడ్స్. పళ్ళు అంతా రిచ్ వర్క్ ఇచ్చారు, లైన్స్ ఇచ్చారు. బ్లౌజ్ కూడా ప్లెయిన్ ఇచ్చి సింగిల్ బోర్డర్ వస్తుంది అనుకుంటున్నాను, వచ్చిందా? సింగిల్ బోర్డర్ వచ్చింది పళ్ళు బ్లౌజ్. సారీ అంతా ఓపెన్ చేసేసి మీరు రాదమ్మా, అయ్యో రాదమ్మా, బ్యాక్ సైడ్ కూడా చూపిస్తున్నా. పళ్ళులో ఇలా వచ్చింది మనకి, మధ్యలో ఇది అసలు కట్టింగ్ నీట్గా వచ్చింది. కడవ డిజైన్ అంటే ఏంటో మొన్ననే తెలుసుకున్నానండి. కడవ అంటే ఇది కట్ చేయకుండా తిప్పుతారంటండి లోపల, అది దగ్గరుంటేనే ఎక్స్ప్లెయిన్ చేయలేను, ఇంకెక్కడ ఉండి వీడియోలో చెప్పాలంటే నేను కన్ఫ్యూజ్ అయిపోయి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసేస్తాను. ఎందుకు వచ్చింది వైలెట్ కలర్కి పింక్ కలర్, బెనారస్ ప్యూర్ కటాన్ సారీ. కటాన్ అంటే ఇప్పుడు కంచిపట్టు ఎలాగో బెనారస్ కటాన్ సారీ అని అంటారన్నమాట. ఇంకా మధ్యలో ఇది వచ్చింది కోట. ఇప్పుడు ఏం అర్థమైంది మీ అందరికీ? ఈ రాధమ్మ సెలెక్ట్ చేసుకుని పట్టుకొచ్చింది, అందుకే ఇన్ని రకాలు వచ్చినాయి ఇందులో.
చేతికి వచ్చిన చీరలన్నీ పట్టుకుని మీ ముందుకు వచ్చేసిన మీరాదమ్మా. ఇది తమ్నేల్ ఇచ్చేస్తాను. లైఫ్లో నేను హ్యాపీగా ఉన్న టైం ఏదైనా ఉందంటే చీరలు అమ్ముకోవడం అండి. అమ్మకు కట్టినప్పుడు కానీ నేను కానీ ఇంత ఎంజాయ్ చేయలేదండి. సేల్ కోసం మాత్రం పిచ్వాయ్ డిజైన్తో సిల్క్ కోట అండి. అసలు ఒక మంచి లైట్ ఆరెంజ్ కలర్కి రాయల్ బ్లూ, మనకి కంచిపట్టు చీరలు ఎలా ఉంటాయో అలా కనిపిస్తుంది. రిచ్ బ్లౌజ్ ఇచ్చారు, ఖచ్చితంగా పళ్ళు బ్లౌజ్ ఇదిగోండి. ఇంకా పళ్ళు అంతా ఇలా డిజైన్ చేస్తారు. ఇంకా పళ్ళులో వేరే క్లాత్ వేసి మరీ టజిల్స్ని అటాచ్ చేస్తారండి. పార్టీ చిన్న చిన్న బర్త్డే పార్టీస్ వరకు సరదాగా కట్టేసుకోవచ్చు. ఈ చీర పీచ్ అన్న చెప్పచ్చు, పీచిష్ ఆరెంజ్, పీచ్ అండి. పీచ్ కలర్కి పిచ్వాయ్ డిజైన్తో తిరిగేసి చూపించేస్తున్నా మీరాదమ్మా. ఇదొక చీర మనకండి. నాకు మొన్న బయటకు వెళ్తే డాలీ జైన్ అని ఒక శారీ డ్రేపర్ ఒక ఆవిడ ఉంటారు. ఆవిడ నాకు అనుకోకుండా తగిలినవి, నేను చూస్తాను అప్పుడప్పుడు. ఆవిడ ఒక బాక్స్ పెట్టుకుని పిన్నులు మొత్తం ఎన్ని రకాలు ఉండాలో అన్నది ఇంత పెద్ద బాక్స్ పెట్టుకుని శారీ కట్టుకునే వాళ్ళు కొనుక్కుని ఉంచుకోవాల్సినవని పెట్టింది. నేను ఆ వీడియో ఫస్ట్ తగిలి చూశాను. శారీ డ్రేపింగ్ ఈజీ మెథడ్స్, చేయాల్సినవి చేయకూడని అన్ని రోజు ఏదో ఒక వీడియో పెడతానే ఉంటారు. అప్పుడప్పుడు తగులుతా ఉంటే చూసాను. ఆవిడ కనిపించారండి. ఆవిడని ఇలాగే చూడడం మొదలెట్టాను. ఇలాగ ఆవిడ దూరంగా తింటున్నారు, నేను తినడం మానేసి ఆవిడ చూస్తున్నాను అన్నారు. ఆవిడకి అంటారు, అన్నారు. అప్పటికి అర్థమైపోయింది. మళ్ళీ వెళ్ళి మా పాపను పంపించి మీ డాలీ జైన్ కదా అని నడిపించా. ఎస్ అంది. మా వియర్స్కి 2 మాటలు చెప్పండి సారీస్ గురించి అన్నా. మీరేం చేస్తారు అంటే చీరలు అమ్ముకుంటాను అని చెప్పాను. చూడండి, పూజలు మర్చిపోయి చీరలు అమ్ముకుంటున్నా మీరాదమ్మా. చూసారా, బేబీ పింక్ కండి, వైలెట్ కలరు, బ్రింజాల్ కలర్ అనొచ్చండి. ఇది షైనింగ్ లేకుండా బ్రింజాలు, కొంచెం కాయలు తేడాగా కాస్తాయి అనుకోండి, బలం లేకుండా లైట్ కలర్ వస్తాయి. బాగా మంచి బలం అది ఉంటే బాగా కాయించేస్తున్నాను. వంకాయలు, బెండకాయలు, దొండకాయలు అన్నీ. ఇది మనకి ఇవి ప్యూర్ జరీలు ఇస్తున్నారండి. ఈ జరీలో కూడా కొంచెం భయం వేస్తుంది అనమాట. ఈ బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది. నేను చెక్ చేసుకుని తీసుకుంటున్నాను. బోర్డర్ అంతా మీనాకారి డిజైన్ అనొచ్చేమో దాన్ని. మధ్యలో అన్ని కలర్స్ థ్రెడ్స్ వాడితే మనకి ప్రైస్ ఎక్కువ పడుతుంది. ఇవన్నీ ఇలాగే ఉంటాయండి పళ్ళు. మీరు ఎక్కువ మంది కొనుక్కుంటే ఇవి 2 లక్షలు 3 లక్షల్లో కూడా బాగుంటున్నాయి. చాలా కొనుక్కునే వాళ్ళు ఉంటారంటే నేను తెప్పిస్తాను. మీరు నా దగ్గర కొనుక్కుంటే నేను ఎక్కువ ప్రాఫిట్స్ చూసుకోవట్లేదు కాబట్టి తక్కువకే వస్తాయి. నాకు అమ్మడం కొనటం ఇష్టం అవుతుంది. కట్టేసుకున్నాను. ఈ పాత చీరలన్నీ సాధుగా చేసేస్తున్నాను. బాగుందా నా చీర? ఇది జార్జెట్ అండి. ఎప్పటితో ఇదంతా వర్క్ వచ్చింది. బిస్కెట్ కలర్కి మిర్చి రెడ్ అనొచ్చు, లేదంటే బ్లడ్ రెడ్ బోర్డర్ అండి. సిల్వర్ కలర్ జరీ వచ్చింది. సాటిన్ బోర్డర్స్ ఇచ్చారు. టిష్యూ కదా, నిలబడిపోతుందేమో అని అనుకోకర్లేదు. అలానే ఫాలన్ మెటీరియల్ కూడా కాదు, కానీ మనం అలా కంచిపట్టు చీరలు కట్టుకుంటే ఎలా ఉంటామో అలా ఉందండి. ఇది మీనాకారి లాగా రెడ్, ఈ సిల్వర్ కలరు ఇది బొక్కేస్ లాగా డిజైన్ చేశారు. వీటిలో రెడ్ వాడారు. రిచ్ పళ్ళు ఇచ్చారు. రన్నింగ్ బ్లౌజ్ వచ్చేస్తుందండి. మనకి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఇలాగా. సో శారీ మొత్తం మనకి బ్యాక్ సైడ్ కూడా ఇంతే. మనకి పెద్ద ఇక్కడ నుంచి ఇక్కడికి లాగేలే థ్రెడ్స్ అన్ని ఎక్కడికక్కడే. అదే కడవ అంటే ఇందులోంచే తిప్పేస్తారంటండి టర్నింగ్. అది చాలా స్పెషల్ అంట. అందుకనే బెనారస్ లో కడవ బోర్డర్స్ అంటే ఇప్పుడు చందేరిలో కూడా మనకి అంత అందంగా వచ్చినాయండి. చాలా అంటే చాలా బాగుంది ఈ చీర కూడా. ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. ఇంకా ఇక్కత్ పట్టు అండి. ఇక్కత్ పట్లు ఓపెన్ చేసి చూపించాలా? ఇది సింగిల్ నేత అండి. సింగిల్ నేత, డబుల్ నేత, త్రిబుల్ నేత 3 రకాలు ఉంటాయి. నేను డబుల్ సింగిల్ వేస్తున్నాను. త్రిబుల్ నేత మరీ దుక్కలా వచ్చేస్తుందేమో అని నేను ట్రై చేయలేదు. ఇది బ్లూ అండి. డార్క్ నేవీ బ్లూకి రాణి పింక్ బోర్డర్స్ ఇచ్చేసరికి చాలా అందంగా ఉంది. మధ్యలో సిల్వర్ కలర్ వైట్ లా కనిపిస్తుంది, కానీ ఇది సిల్వర్ కలర్. మొత్తం బుటీస్ లాగా ఇచ్చారు. పళ్ళు అంతా ఇలాగా లెహరియాస్ ఇచ్చినట్టు ఇచ్చేసారు.
బ్లౌజ్ పింకే ప్లెయిన్ ఇచ్చారండి. సారీ అంతా ఇలా ఉంది. అసలు విప్పితే కట్టుకుంటే వీటి అందం తెలుస్తుంది. ఈ చీరలన్నీ ప్రైస్ మెన్షన్ చేసేస్తున్నాం. ఆల్మోస్ట్ అండి నా దగ్గర సారీస్ మీకు నేతల దగ్గరికి మీరు వెళ్ళి కొనుక్కున్నా కూడా మీకు ఇదే ప్రైసులు పడతాయి అన్నంత ఇదిగా మీరు వెళ్ళినందుకు దారి ఖర్చులు ఏమైనా అవుతాయి కదా, అవి ఏమైనా 100 1000 కాదు 100 2 దేవుడా. బెనారస్ జార్జెట్లో అండి పింక్కి కాఫీ కలరు. ఇప్పుడు మీకు చూపించింది ఫస్ట్ చూపించాను కదా, అది కాస్ట్ ఎక్కువది. చూడండి కన్ఫ్యూజ్ అయిపోతుంది, కంగారు అయిపోతుంది అనాలి, కన్ఫ్యూజ్ అయిపోతుంది అనుకో. ఇది కాస్ట్ ఎక్కువదండి, స్మూత్నెస్ బాగా ఎక్కువ ఉంది ఇందులో. ఇది కొంచెం అసలు స్మూత్నెస్ కూడా తేడా లేదు, ఏమో ఒక్కొక్కసారి తెలియట్లేదు. ఇవి ఆల్మోస్ట్ ఒకేలా ఉంటున్నాయి. ఇది 10,000 రూపాయల చీర, ఇది 5,000 రూపాయల చీర. అంత కాస్ట్ వేరియేషన్ ఉందండి రెండింటికి. ఇది చూపించేసాను కాబట్టి ఇది ఒకసారి చూపిస్తాను. మంచి పింక్ కండి, కాఫీ కలరు. ఈ పింక్ వేరు, ఆ పింక్ వేరు. కాఫీ కలరు, పళ్ళు అంతా అలా వచ్చింది. ఇది పవర్ లూమ్స్ అండి, అది హ్యాండ్లూమ్స్ అండి, అది తేడా. అందుకనే ఈ థ్రెడ్స్ అన్నీ మనకి సేమ్ వాడారు. ఇది పళ్ళు, బ్లౌజ్ అంతా బుటీస్ వచ్చింది, పళ్ళు సేమ్. ఇంకా అసలు ఆ మోడల్ ఇంకా అది చూసారు కాబట్టి ఇంక చెప్పక్కర్లేదండి, సేమ్ రెండు ఒకలాగే ఉంటాయి. సారీ మొత్తం ఈ పింక్ అనమాట. చాలా బాగుంది కదా, చాలా అంటే చాలా బాగుంది. ఈ చీర ఎవరికైనా నచ్చితే పట్టు చీరలు చూపించిన, జార్జెట్స్ చూపించిన. జార్జెట్, ఇది కూడా జార్జెట్. ఇవి చాలా బాగున్నాయి. మా ఫ్రెండ్ ఒకటి తీసుకుంది, ఇందులో 2 కలర్స్ వచ్చినాయండి మనకి. ఒక కలర్ మా ఫ్రెండ్ తీసుకుంది, వైట్ అమ్మేసినట్టున్నాను నేను ఆల్రెడీ ఒకటి. ఇది పీచ్ పింక్ అండి, పీచిష్ పింక్, నార్మల్ పింక్, బేబీ పింక్, 3 పింక్స్ని అడ్డంగా లైన్స్ డిజైన్ చేసి చాలా బాగుంది. ఇది క్లాత్ కూడా చాలా బాగుందండి. ఈ ప్రైస్కి ఇంత మంచి క్లాత్ అంటే నాకు చాలా రీజనబుల్ అనిపించింది. బోర్డర్స్ మైసూర్ సిల్క్కి వస్తాయి కదా, అలాగా బిన్ని క్రేప్కి వచ్చినట్టు బోర్డర్స్ ఇచ్చారు. సో బ్లౌజ్ అంతా మనకి, ఇది బ్లౌజ్ కాదు, ఇది పళ్ళు అనుకుంటున్నాను మోస్ట్లీ. బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది. సో మనం రన్నింగ్లో కట్ చేయించుకోవాలి. ఇదన్నమాట చీర సంగతి. ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటోలు తీసి పెట్టండి. ఈరోజు ఎందుకో ఇదిగో ఇలా అన్నమాట చూపించేస్తున్నాను. దేవుడా, శారీస్ బ్లౌజులతో తెప్పించండి అమ్మా అన్నారు కదా, అలా తెప్పించిన చీర అండి ఇది. తెప్పించింది కాదు, ఆ శారీ ఇచ్చినప్పుడే ఇది ఉండిపోయింది నా దగ్గర, ఇంకొకటి ఉండిపోయింది. నేను ఆ రోజు చెక్ చేసుకుంటే ఆ అమ్మాయికి నేను చక్కగా ఫోటో పెట్టేద్దాను. మొత్తం శారీ అంతా అడ్డంగా లైన్స్ వచ్చండి, చిన్న బార్డర్ ఇచ్చారు, మొత్తం అంతా అడ్డంగా లైన్స్ వచ్చింది. దీనికి బ్లౌజు యాక్చువల్గా నాకు తెలిసి దీనిలో ఒక బ్లౌజ్ ఉంది, ఇది వి షేప్. ఈ వి షేప్ నండి ఆ బోర్డర్స్ని ఇలా వేయించి కుట్టించుకుని బ్యాక్ సైడు ఇలా పెట్టుకున్నా పర్లేదు, రౌండ్ తిప్పి మామూలు జాగ్రత్తగా ప్లాన్ చేసి కుట్టించుకుంటే మెగా స్లీవ్స్ అయితే బాగుంటాయి. ఈ మోడల్కి మరి ఇలా ఇచ్చారు, దీన్ని మీరు టైలర్కి ఇచ్చుకుని చేయించుకోవాల్సి వస్తుంది కదా, ఎప్పుడో కానీ మనకి సరిపోవండి. నాకు వెరీ రేర్గా సరిపోతుంది. ఇది రన్నింగ్లో బ్లౌజ్ కూడా కట్ చేయించేసుకోవచ్చు, అది చాయిస్ మీది. ఉంచుకుంటే పెద్ద కుర్చీళ్ళు ఎక్కువ వస్తే చాలా మంది ఇష్టపడతారు కదా, సో అలా అనమాట. ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. ఇవాళ ఎందుకో నలిపేసుకుంటున్నా రాదమ్మా. ఇంకా ఇదొకటి జార్జెట్ అండి, ఇది చుట్టూ బోర్డర్ ఇలా వేరే టస్సర్ క్లాత్, టస్సర్ కూడా కదా, టస్సర్ ఏమో అండి, క్లాత్ ఒకటి అటాచ్ చేశారు లోపలంతా. సారీ అంతా ఎంబ్రాయిడరీ ఇచ్చారండి. ఇది మంచి గ్రీన్ అండి, ఆ గ్రీన్కి పైన స్మాల్ బోర్డరు, కింద బిగ్ బోర్డరు ఇచ్చి బోర్డర్లో ఉన్న క్లాత్ని ఇక్కడ డిజైన్ ఎంబ్రాయిడరీలో వాడారు. ఇది పళ్ళు ఇలా వచ్చింది. తీసేస్తా, ఒకసారి ఓపెన్ చేస్తా కానీ ఇవన్నీ పోవు. ఈ పేపర్స్ వల్ల మనకి కలర్ తేడా కనిపిస్తుంది. ఇది రన్నింగ్ బ్లౌజ్ కట్ చేసుకోవాలండి. ఇది పళ్ళు చూసారా ఎంత బాగుందో, చాలా బాగుందండి చీర. సింపుల్గా మనం క్యాజువల్గా కట్టుకుని ఆఫీసులకి వెళ్ళినప్పుడు జాబ్స్ చేసుకునే వాళ్ళు కట్టుకోవడానికి వీలుగా ఉండేలాగా ఉంది. మోస్ట్లీ ఇందులో రన్నింగ్లో ఉంటుంది. ఒకవేళ ఇన్ కేస్ నేను తీసుకుంటే ఎవరైనా నేను ఓపెన్ చేసి చెక్ చేసి మీకు ఫోటోలు పెడతా. ఇది రన్నింగే వస్తుంది బ్లౌజ్. ఇది చాలా బాగుంది, నా ఫేవరెట్ శారీ.
పిస్తా గ్రీన్ అండి. అదే ఈ కలర్ చూస్తే నాకు ఎందుకో పడిపోతా ఉంటాను అనుకుంటాను. ఇప్పుడే అనుకుంటున్నాను ఈ కలర్ నా దగ్గర 8, 9 ఉంది. నిజాలు చెప్పేస్తున్నా రాదమ్మ. దీనికి చూసారా కాంబినేషన్. ఇందులో పింక్ ఫ్లేవర్స్ ఇచ్చారు. యెల్లో ఇచ్చినా కూడా ఈ పింక్ వాళ్ళు బాగుంది అనుకున్నా, కానీ దీనికి యెల్లో బెనారస్ కోరా అండి, ప్యూర్ కోరా అండి. హ్యాండ్లూమ్ అండి ఇది. అందుకనే మనకి ప్రైస్ ఎక్కువ పడింది. నేను కూడా చెక్ చేసుకుంటూ నా లిప్స్టిక్లు అంటించలేదు ఇంకా. ఇదిగో పళ్ళు రిచ్ పళ్ళు ఇచ్చారు, పైన స్మాల్ బోర్డర్ ఇచ్చి శారీ ఎంతో గోల్డ్ జరీ ఇచ్చారు. బ్లౌజ్ చూసారా ఎంత బాగుందో, ఎల్లో అండి, బోర్డర్ కలర్ ఎల్లో, బ్లౌజ్ లైన్స్ కూడా ఇచ్చారు. ఈ బోర్డర్ని చాలా అందంగా డిజైన్ చేయించుకుని మెరిసిపోండి. ఇది కట్టుకున్న వాళ్ళు పార్టీలో పెళ్లి కూతురు అయితే పెళ్లి కూతురు, వచ్చిన బంధువులు అయితే బంధువుల్ని డామినేట్ చేసే అంత మంచి చీర అండి ఇది. ఉప్పాడ పట్టు చీర, గ్రీన్ కి వైలెట్ కలర్. ఏమైంది మధ్య మధ్యలో ఫ్లక్చుయేషన్స్ వస్తున్నాయి మీ రాధమ్మకి కదా, మధ్య మధ్యలో గ్యాప్ తీసుకుంటూ మాట్లాడేస్తున్నా మీ రాధమ్మ. చూసారా పళ్ళు వైలెట్ కలర్ అండి. నెమళ్ళు డిజైన్ గోల్డ్ సిల్వర్ 2 కలర్స్ వాడారు. సారీ మొత్తం లీఫ్ గ్రీన్, వైలెట్ కలర్, బ్రింజాల్ వైలెట్. ఇది ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది. సారీ కూడా బుటీస్ గ్యాప్ బోర్డర్స్ ఇచ్చారు, సిమిలర్ బోర్డర్స్ చూడండి కొంచెం. ఇది మాట చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. ఇదిగో గద్వాల్ పట్టు. ఇన్ని రకాలు ఒకే రోజు చూపించేస్తే ఏది కొనుక్కోవాలో తెలియట్లేదు అని పెట్టండి మీరు. అప్పుడు నేను ఒక్కొక్క వెరైటీ చూపిస్తా. ఓ రోజు గద్వాలు, ఓ రోజు కంచిపట్టు, ఒక రోజు పాడ, అలా చూపించినా ఇలా చూపించినా. ఇదిగో చూసారా ఎవర్ గ్రీన్ కాంబినేషన్. మా చిన్నప్పటి నుంచి మా అమ్మల దగ్గర నుంచి వాళ్ళు కట్టుకుంటుంటే, మా సుష్మా వాళ్ళ ఇంట్లో పెళ్ళిళ్ళకి వెళ్తే మొత్తం అందరూ గద్వాల చీరలు కట్టేవారండి. వాళ్ళు అలా చూసేదాన్ని. అవి ఏంటో కూడా తెలియకుండా ఈ రంగులకి పడిపోయేదాన్ని. కలర్స్ కనిపిస్తే చాలు నాకు. అందుకే అమ్మి సరదాలని తీర్చేస్తున్నారు నాకు. పైన కింద చిన్న బోర్డర్ పెద్ద బోర్డర్ ఇచ్చారండి. నెమలికంఠం కలరు, పికాక్స్ ని రుద్రాక్షల్ని మొత్తం చెక్స్ లో డిజైన్ చేశారు. ఇవి అసలు ట్రెడిషనల్ బోర్డర్, ట్రెడిషనల్ గద్వాల్ ప్యూర్ పట్టు అండి, ప్యూర్ పట్టు అండి. నేను ఒక 15,000 వేసానంటే మీరు హోల్సేలర్ దగ్గరికి వెళ్తే ఒక 1,000-2,000 తగ్గాలి తప్పితే ఒకవేళ తగ్గదు కూడాని. వాళ్ళు అమ్మి ప్రైస్లే నేను ఇవ్వాలని, నేను డిఫరెంట్ వెరైటీ చూపించాలని. ఎందుకంటే హోల్సేలర్స్ ఇప్పుడు పెట్టేస్తున్నారు కదా. ఇందులో నార్మల్ వాళ్ళకి బిజినెస్ చేసుకోవడానికి కూడా నాకు తెలిసినంత వరకు అవకాశం ఉండటం లేదండి. ఎందుకంటే హోల్సేలర్సే ప్రైస్ పెట్టేసి ఆన్లైన్లో అమ్మేసుకుంటుంటే చిన్న వాళ్ళు ఏం చేసుకుంటారు నాకు తెలియదు. నేనైతే ఒక విధంగా నేను అమ్మవారి కోసం తెచ్చుకుంటాను కాబట్టి నేను రీజనబుల్ ప్రైసెస్లోనే మీకు ఇచ్చేస్తున్నాను. సో మీరు ఆ ప్రైస్కి ఇంకా తక్కువ క్వాలిటీలు డూప్లికేట్స్ వచ్చినాయి అంటే డూప్లికేట్స్ వేరే ఉంటాయండి. కొంచెం అది అబ్జర్వ్ చేసుకుంటే మీకు అర్థమవుతుంది. తక్కువ ప్రైస్ కదా అని వేరే అనుకోవద్దు. బ్లౌజ్ అంతా ఇలా ఇచ్చారండి చెక్స్, సారీ మొత్తం ఇలా గోల్డ్ కలరు. ఈ బుటీస్ బ్లౌజ్లో మనకి ఇవ్వలేదు. ఏంటి బుటీస్ పికాక్స్ అవిని. సో ఈ చీర ఎవరికైనా నచ్చితే, ఇంక ఇది ఓపెన్ చేయడానికి మడత పెట్టుకోవడం కష్టం, మీ దగ్గరికి వచ్చేసరికి ఇంకా నలిగిపోతుంది. ఇంకా ఇక్కత్ పట్లనే ఇంకొక కలర్, ఇది బాగుంది. వితౌట్ జెరీ లైన్స్ అని చెప్పచ్చు బోర్డర్స్ లో. బ్లూకి అండి 2 వైలెట్ కలర్ బ్లూ కలర్ కాంబినేషన్. వైట్ వచ్చేసరికి చాలా అంటే చాలా బాగుంది. ఇదైతే నాకు చాలా నచ్చింది. పళ్ళు ఏమో బ్లూ, రాయల్ బ్లూ వచ్చిందండి. బ్లౌజ్ కూడా మనకి రన్నింగ్ ఇచ్చేస్తారు. ఒక్కొక్కసారి వీటిలో బ్లౌజులు కూడా ఉండకపోవచ్చు, బ్లౌజులు లేకుండా ఇస్తారు. మనకి తక్కువ ప్రైస్ వస్తాయి బ్లౌజులు లేనివైతే. ఇది అలాంటిది అనుకుంటాను. సో ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. బ్లౌజు ఉండదని చెప్పేస్తున్నాను, ఉంటే అదృష్టమే, ఉండదు మోస్ట్లీ, అందుకే ఇది ప్రైస్ తక్కువ. ఈ కలరు టస్సర్ పట్టు తీసుకుని కుట్టించుకుని వర్క్ చేయించుకుంటే ఇంక అసలు నెక్స్ట్ లెవెల్ మాట. ఈ చీర కట్టుకుంటే ఈ కాంబినేషన్స్, ఇది చాలా బాగుందండి. ఇంకా ప్యూర్ సిల్క్ అండి, ఇది ప్యూర్ సిల్క్ చూపించలేదేమో, నాకు గుర్తుండటం లేదు, కలిసిపోతున్నాయి కదా. టమాటో రెడ్ అనొచ్చు. మంచి కలర్ అండి, నెమలికంఠం కలర్ మీద గ్రీన్ డిజైన్ చేసి బ్లౌజు ఆ గ్రీన్ నెమలికంఠం కలరు నిలువు గీతల్లో ఇచ్చి మధ్యలో అంతా మంచి రెడ్ అండి, మంచి రెడ్, టమాటో రెడ్డే షైనింగ్ ఉంది, కానీ కొంచెం వేరేమో చిన్న షేడ్స్ వేరియేషన్స్ ఉంటాయి కదా. పైన బోర్డరు కింద బోర్డరు సిమిలర్గానే వచ్చినాయి. సిమిలర్ అయినా చూస్తున్నాను.
ఒకటి తర్వాత రెండు ఏమో అని అనుమానంగా ఉందిరా. మా ఏజ్ వాళ్ళకి తెలిస్తే ఈ జోక్లన్నీ, ఇప్పుడు పిల్లలకి తెలియదు. బాగుంది కదా. ఈ చీర ఎవరికైనా నచ్చితే కొంచెం చిన్న వేరియేషన్, ఇవి 2 లైన్స్ ఇచ్చాడు, ఇక్కడ 3 లైన్స్ ఇచ్చాడు. సో ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. ఇంకా ఉప్పాడ ఏమైంది నీకు అంటారా? ఉప్పాడ చీరలు చూస్తే ఆనందం వేరు కదా. కంచిపట్టు చీరలతో పోటీ పడే మన ఉప్పాడ చీరలు అండి. ఇంక ఇవి పొందూరు ఖాదీ అంటారు కదా, అలా వచ్చేస్తున్నాయి అన్నమాట. వాటికి మించిపోయిన అందం కనిపిస్తూ ఉంటుంది. ఆల్మోస్ట్ అవి రెండు ఒకేలా ఉంటాయి. మన ఉప్పాడ వీరబాబు అయితే నాకు చెప్తాడు, నేను ఆల్రెడీ ఉప్పాడ వీడియో చేశాను కదా, వీరబాబు చెప్తాడు రెండు ఒకటేనమ్మా అని. అవి కొన్ని వేరియేషన్స్ వస్తున్నాయి నాకు, అంటే అమ్మి వాళ్ళు మనకి చెప్పేదాన్ని బట్టి. ఇవి ఇలా వచ్చినాయి అండి. మీకు నచ్చితే వీటి పూసలు ఏమైనా పెట్టుకుంటే బాగుంటాయి. పళ్ళు అంతే ఇలా వచ్చింది. రన్నింగ్ బ్లౌజు ప్లెయిన్ వస్తుందండి. ఇప్పుడు స్పెషల్గా ఆర్డర్ పెట్టాను నేను. యాక్చువల్గా ఎవరు ఒక మేడం అడిగారని ఈ డిజైన్ బ్లౌజ్లో కూడా వచ్చేలాగా, హ్యాండ్స్కి వచ్చేలాగా అడిగారు ఆవిడ. సో పెట్టాను. అది 3 months పడుతుంది అన్నారు. ఈ చీర అంతా ఇలా వచ్చిందండి. జామ్దాని అండి, ప్యూర్ జామ్దాని. ఇంక దీని రేటు ఉప్పాడ జామ్దాని ఆల్ ఓవర్ అంటే ఒక రేంజ్, ఒక రేటు. అది ఎంతైనా పర్లేదు, కొనుక్కుంటాము అనుకున్న వాళ్ళు మాత్రమే మెసేజ్ పెట్టండి. 50,000 దాటేస్తుందండి చీర. ఇంకా తక్కువ, లక్ష తక్కువ ఉంటాయి. ఇవి షోరూమ్స్లో అయితే 2 లక్షలు అలా కూడా అమ్ముతున్నారు. ఇది ప్యూర్ అండి ఇది. ఇంక నేను దీని గురించి ఎక్కువ చెప్పదలుచుకోలేదు. చాలా నచ్చి తెప్పించిన చీర. చీరలు కలిపేసుకుంటూనే రాదమ్మా. ఇదండి ఎక్కువ మంది అడుగుతున్నారు కదా, కోటా సిల్క్ శారీ అండి. పింక్ కోటా సిల్క్. ఇదిగో దీనికి కూడా మనం ఫాల్ కుట్టించుకుంటే సరిపోతుంది. రిచ్ పళ్ళు వచ్చింది. బ్లౌజు టస్సర్ ఇచ్చారా అన్నట్టు ఉంది, కోటా క్లాతే కానీ. ఇలా బుటీస్ ఇచ్చారు. శారీ మొత్తం పెద్ద బుటీస్ వచ్చినాయి. ఆల్ ఓవర్ బుటీస్ వచ్చినాయి అండి. సిల్వర్ కలరా గోల్డ్ కలరా అన్నట్టు కనిపిస్తుంది. మిక్సింగ్ లాగా యాంటిక్ లాగా తీసుకోవచ్చు. యాంటిక్ కాదు, సిల్వర్ గోల్డ్ రెండు కలిపారు. రెండు ఉన్నాయండి, సిల్వర్ గోల్డ్ రెండు ఇచ్చారు. ఇది పళ్ళు, ఇది శారీ, బ్లౌజ్ స్మాల్ బుటీస్. ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. ఇంకా పింకులు ఎక్కువైపోయినాయి ఈరోజు. ఇదే లాస్ట్ చీర అండి వాళ్ళకి. ఇది ఆల్ ఓవర్. ఏంటి వేళ నా చేతికన్నీ ఆల్ ఓవర్ డిజైన్స్ వచ్చేస్తున్నాయి. చాలా అంటే చాలా. మనసు పాడేసుకుని రేట్ ఎంత అని అడుగుతారు ఇప్పుడు. చూడండి, నేను పాడేసుకున్నాను మనసు. చూడగానే అసలు మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు. ఇంకా అంతే, ప్రైస్ ఫిక్స్డ్. ఇదిగో చాలా ఎక్కువ అండి ఇది ప్రైస్. ఇది జామ్దాని లాగే వస్తుంది మనకి. ఆల్ ఓవర్ ప్యూర్ జరీకోట. గోల్డ్ వాడతారంటారు, మనం గోల్డా సిల్వరా అన్నదాంతో సంబంధం లేకుండా ప్యూరా కాదా అన్నది మాత్రమే చూసుకోవాలి. ఇది పళ్ళు ఇంత సింపుల్ గా ఇలాగే వస్తాయి జరీకోటలకి. మనకి 1,00,000 రూపాయలకి వెళ్ళిపోయిన చీరలు అయితే ఆల్ ఓవర్ పళ్ళు కూడా ఇలాగే చిన్న వేరియేషన్ తో తయారైపోతుంది. సో నేను ఇంకా కొనలేదు అవి. ఈ చీర ఎవరికైనా నచ్చితే మీరు కొనుక్కుంటే నేను ఆ 1,00,000 రూపాయల చీరలు కూడా పట్టుకొచ్చేస్తా. మనకి ఇచ్చేవాళ్ళు దొరికారు. రాధంకి అందరూ ఇచ్చేస్తున్నారు చీరలు పట్టుకెళ్ళిపో అని. ఇదిగో అనమాట సంగతి. ఇది అనమాట బ్లౌజ్. బుటీస్ ఓన్లీ డాలర్ బుటీస్ తో బ్లౌజ్ కడ్డీ బోర్డర్స్ లో ఇచ్చారు. ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. ఈ రోజుకి ఇవే చీరలతో మీ ముందు నుంచి సెలవు తీసుకుంటాం. మీ రాధమ్మ. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారము. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ రాధమ్మ వ్లాగ్స్. థ్యాంక్ యూ.